గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. పెళ్ళి వద్దు అని చెప్పడం ఇష్టం లేక ఏకంగా ఒక యువకుడిని దారుణంగా చంపేసింది ఒక యువతి. ఇలాంటివి చేయడం తప్పు అని చెప్పడం పోయి బాధితుడికి బట్టతల ఉంది, విగ్గు ఉంది అంటూ హేళన చేసింది ఇంకో మహిళా డాక్టర్. ఎటుపోతుంది మన సమాజం? ఎందుకు సమాజంలో ఇలాంటి సైకోయిజం పెరుగుతోంది? ఇలాంటి మానసిక వికృతాలు ఎందుకు మనకు రోజు రోజుకు పెరుగుతున్నాయి? పూణేలో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేవలం ఒక క్రైమ్ స్టోరీ మాత్రమే కాదు. ఈ తరం ఆలోచనలో పెరుగుతున్న ఒక సైకోటిక్కు, ఒక భయంకరమైన ఆలోచనలకు అది ఒక నిదర్శనం. మానవ సంబంధాలు, అక్రమ సంబంధాలు యథేచ్ఛగా స్వేచ్ఛగా చేసుకుంటూ ఎటుబడితే అటు తమ స్వార్థం చూసుకుంటూ ఇవాళ ఎదుటి వాళ్ళని ఈజీగా అంతమొందించే ఒక సైకాలజీ, క్రిమినల్ సైకాలజీ భారీగా పెరిగిపోతుంది. దీనిపై మాట్లాడడానికి మనతో ప్రముఖ సైకాలజిస్టు మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం ఆమెతో. నమస్తే మాధవి గారు. నమస్తే శ్రీనివాస్ గారు. మాధవి గారు, సంచలనం సృష్టించింది ఒక సంఘటన పూణేలో జరిగింది. మీకు కూడా తెలుసు. అబ్బాయి 700 కోట్లకు అధిపతి సియా గోయల్ అనే అమ్మాయి తన పేరెంట్స్కి అబ్బాయితో నాకు పెళ్ళి ఇష్టం లేదు, నేను ఒకరిని ప్రేమించాను అని చెబితే అయిపోయే ఒక పనికి తన ప్రియుడితో సహా కలిసి అతన్ని మర్డర్ చేసే వరకు వెళ్ళింది వ్యవహారం. అసలు ఏంటి దీన్ని, సియా గోయల్ మెంటాలిటీని, ఈ సైకాలజీని ఒక సైకాలజిస్ట్గా మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు? ఒక వ్యక్తి ఇలాంటి పని చేయగలిగాడు అని అంటే ఒకటే కారణం. అంటే తన మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఆ వ్యక్తిని ఏదైతే మ్యారేజ్ చేసుకోబోతుందో తనకు ఒక హ్యూమన్ బీయింగ్ ఒక మనిషిలా చూడలేదు. తనకు ఒక అడ్డం, తన జీవితానికి ఎవరితో అయితే ఆమె షీజ్ అన్ అఫైర్లో ఉందో తనకు ఆ వ్యక్తి ఒక అద్దంలా కనపడ్డాడు. అంతే తప్ప అరే ఒక మనిషి వీడికి ఏమైనా అవుతుందేమో, నేను ఏమైనా చేస్తే ఏమైనా అయిపోతుందేమో అన్న ఆలోచన అమ్మాయికి రాలేదు. ఆ టైంలో ఆమెకు ఒకటి వచ్చింది. షీ హ్యాస్ ఎ ల్యాక్ ఆఫ్ మెయిన్ థింగ్ ఇస్ రెస్పాన్సిబిలిటీ. ఏంటంటే మన పేరెంట్స్కి చెప్పలేని బాధ. కొంతమంది పేరెంట్స్ ఉంటారు, పిల్లలు ఎలా చెప్తే అలా వినే పేరెంట్స్ ఉంటారు. అవును. కానీ ఈ అమ్మాయికి కూడా అలాంటి పేరెంట్స్ ఉండుండొచ్చు. బట్ షీ వాజ్ మేబీ బికాస్ ఆఫ్ ద సొసైటీ ప్రెషర్ ఆర్ మేబీ వాళ్ళ ఫ్యామిలీలో అందరూ ఒక రకమైన దాంట్లో ఉన్నారు. బికాస్ ఆల్రెడీ మనం అనుకున్న దాంట్లో ఎంగేజ్మెంట్ అయిపోయింది. సో లాట్ ఆఫ్ ప్రెషర్ ఈస్ దర్. ఆ టైంలో చెప్పలేని వ్యక్తి ఇప్పుడు చెప్తే అని అనుకుంటారేమో అని ఒక ఫీలింగ్. సో ఏం చేయాలి దీనికి కారణం? ఆ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో చూడండి, ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ల్యాక్ ఆఫ్ కరేజ్. ఇంకొకటి మన మీద కంటే కూడా పక్క వాళ్ళ మీద ఎక్కువగా నమ్మకం ఉన్న ఒక మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో అది చాలా మందిని బాధపెడుతుంది. బట్ పీపుల్ ఆర్ నాట్ రియలైజింగ్ దాట్. అది నేను చేసే యాక్షన్కి ఐ హ్యావ్ టు టేక్ ద 100% రెస్పాన్సిబిలిటీ, నేను ఉండాలి అని ఒక కాన్సెప్ట్ ఎప్పుడైతే ఉంటుందో ఇలాంటి తప్పులైతే జరగవు. షీ వాజ్ ల్యాకింగ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. లేదు ఆమెలో భయం, అంటే అవగాహన కూడా లేనట్టుంది ఆమెకి. ఎందుకంటే ఇది బయటపడితే నా జీవితం ఎలా మారుతుంది, భవిష్యత్తు ఎలా మారుతుంది అని కూడా కొంచెం కూడా ఆలోచించినట్లు కనపడట్లేదు. అంటే ఆ ఎమోషన్ ఫీలింగ్ చెప్పాం కదా, ఎమోషన్లో ఉన్నప్పుడు ఆమెకు అది ఏం అనిపించలేదు. అంటే ఏమనుకుందంటే క్లీన్గా బయటకు వచ్చేయచ్చు అన్న ఒక ఆలోచన ఉంది అంతే. బికాస్ మనకి జరిగిన ఇన్సిడెంట్ ఎలా జరిగిందో, ప్లానింగ్ ఏం జరిగిందో అవన్నీ మనకి మీడియా ద్వారానే తెలిసాయి. బట్ యాక్చువల్లీ ఆ అమ్మాయి మైండ్లో ఏం నడుస్తుంది, ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ హ్యాపెన్. కాబట్టి ఆ మైండ్ సెట్లో ఉంది. సేమ్ బయటికి రాదు. బికాస్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఎ విజిటింగ్. ఎవరికంత అనుమానాలు వస్తాయండి? అయినా ఈ ఇమోషనల్ బ్రేక్ డౌన్స్ అవుతాయా, ఇంత బాగా కనుక్కుంటారా అన్న ఫీలింగ్ ఆమెకు తెలియలేదు ఆ టైంలో. క్లియర్ కట్, ఐ వాంటెడ్ టు అవాయిడ్ దిస్. ఈ అబ్స్టాకిల్ నా లైఫ్లోంచి వెళ్ళిపోవాలి. మా పేరెంట్స్ అని వింటలేదు, నేను చెప్పలేదు, నాకు భయం వాళ్ళు వినరేమో అన్న ఒక ఫీలింగ్తో ఈ డిసిజన్ ఏదో చాలా బాగుంటుంది. దట్ ఈస్ కాల్డ్, మాకు డెసిషన్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న స్థితిలో మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, ఇప్పుడున్న జనరేషన్లో ఈ డెసిషన్ మేకింగ్ చాలా లోపం ఉంది. దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ప్రాపర్ డెసిషన్స్ అట్ ద ప్రాపర్ టైం. ఈ ల్యాకింగ్ వల్ల ఏ పని చేసినా వాళ్ళకి ప్రాబ్లమ్సే. కానీ అది ఒక్కసారి వాళ్ళు ఆలోచించి చేస్తే, లాస్ పక్కన పెట్టండి, అరే నేను ఒక వ్యక్తికి నేను ఎలా హామీ చేయగలుగుతాను, నాకు ఆ వ్యక్తి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పలేమా? ఇన్ని మాటలు అంటున్నాం కదా, నో అంటే చెప్పలేకపోతే అబ్బాయితో డైరెక్ట్ చెప్పొచ్చు కదా. అదే కదా, ఇప్పుడు నో అని ఎన్నో మళ్ళీ సినిమాలు తీసాం, సే నో అని. దెన్ వై ఆర్ యూ నాట్ ఇంప్లిమెంటింగ్ దాట్? వై కాంట్ యూ సే నో టు దాట్? అమ్మ నాకు ఇష్టం లేదు అబ్బాయి, ఏదో ఒక మాట పక్క వాళ్ళతో, ఫ్రెండ్స్తో, ఇంతమంది ఉన్నారు. పోనీ ఆమెకు పేరెంట్స్తో చెప్పాలంటే భయం, వాళ్ళు తెలిసిన వాళ్ళతో చెప్పొచ్చు. లేదా మీరు ఎందుకు అన్నారు అబ్బాయితో, సరే ఆ అబ్బాయితో కూడా చెప్పలేం భయం, పేరెంట్స్ చెప్పలేదు ఇంకా అబ్బాయితో ఏం చెప్తుంది. కానీ తనకు తెలిసిన క్లోజ్ ఫ్రెండ్స్
చెప్పొచ్చు కదా, ఎందుకు నో చెప్పలేకపోయింది? ఆ నో అంటే ముగ్గురు లైఫ్ హ్యాపీగా ఉండేది కదా. అవును. మేబీ ఒక పెద్ద స్ట్రగుల్ అయ్యేది, అంతే. అమ్మ నాన్న ఒప్పుకుపోవడాలు, ఇవన్నీ గొడవలు అయ్యేవి. ఇప్పుడు పేరెంట్స్ అడగండి మీరు పిలిచి, మా అమ్మ ఆ అమ్మాయి నాకు చెప్పుంటే మేము ఇలా చేసేవాళ్ళమా, నిజంగా ఒప్పుకునే వాళ్ళం అని అంటాం. తన ఛాయిసే వదిలేసే వాళ్ళం అంటారు. ఇప్పుడు ఎందుకంటే ఆమె లైఫ్ పోయింది, ఆ అబ్బాయి లైఫ్ ఆల్రెడీ పోయింది. ఇప్పుడు సహకరించిన అబ్బాయి లైఫ్, ప్రేమించిన అబ్బాయి లైఫ్ పోయింది. ఇప్పుడు ముగ్గురు లైఫ్ ఏముందండి, ముగ్గురు లైఫ్ పోయింది. వాడు పాపం చనిపోయాడు, ఒకరు భౌతికంగా లేరు, వీళ్ళు భౌతికంగా ఉండి 4 గోడల మధ్య ఉండాల్సి వస్తుంది. మధ్యలో వాళ్ళ లైఫ్ లో ఇంతవరకు కెరీర్ ఏదైతే ఫామ్ చేసుకున్నారో, ఎంత కష్టపడ్డారని దానికోసం పిల్లలు ఆలోచించలేకపోయారు కదా. ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నారు అంటే ఎంత కష్టపడి ఉంటారో, అంతా మర్చిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఒక ప్రాపర్ డెసిజన్ సరిగ్గా తీసుకోకపోవడంతో, నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకోలేకపోవడంతో, నో అని చెప్పలేకపోవడంతో ఇవాళ ఎంత ప్రాబ్లంలో ఇరుక్కున్నారో చూడండి పిల్లలు. దట్ హ్యాస్ టు బి డన్. ఆ మైండ్ సెట్ వచ్చే వరకు మనం పిల్లలకి యాజ్ అ పేరెంట్స్గా మనం కూర్చోపెట్టి చెప్పాలి. చాలా వరకు పేరెంట్స్ జస్ట్ దే పుట్ ద డిసిజన్స్ ఆన్ ద చిల్డ్రన్. ఇది జరగాల్సిందే, చేయాల్సిందే, అలాంటివి జరుగుతాయి. లేకపోతే పిల్లలు ఇది మనం చేస్తే ఎలాగో తెలియదు కదా, వాళ్ళు ఒప్పుకున్నట్టు ఉంటారు, మన పని అయిపోతుంది, దెన్ వీ కెన్ హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్ అని అనుకుండొచ్చు. సో ఈ మైండ్ సెట్ మనం అర్థం చేసుకోవాల్సిందే. ఇంకోటి మాధవి గారు, ఒక బాధ్యతాయుతమైన డాక్టర్గా ఉండి ఈ సంఘటన పట్ల ఒక మహిళగా ఉండి, డాక్టర్ ముస్కాన్ సోని అనే ఒక డెంటిస్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఈ చనిపోయిన బాధితుడికి సానుభూతి తెలపకపోగా అతనికి బట్టతలు ఉంది, విగ్గు పెట్టుకున్నాడు, ఐ హేట్ మెన్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ఆమె పోస్ట్ చేయడాన్ని, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు అసలు? వెరీ గుడ్ సార్. ఇప్పుడు మీరు ఇందాకే చెప్పారు కదా, పోస్ట్ అంటే నువ్వు ఎంత నెగిటివ్గా మాట్లాడితే నీకు అంత లైక్స్ వస్తున్నాయి. మీరు అది ఒకసారి మనం గమనించుంటే ఆలోచించుకోండి. మీరు చాలా వరకు మన మీడియాలో చూస్తే వాళ్ళు ఏదో కాజులు వేసుకుంటారు. ఐ వాంటెడ్ టు, నేను రీల్ నలుగురిలో కనపడాలని ఒక ఆలోచన ఒకరికుంటే దానికి ఎక్కువగా పాజిటివ్ కంటే నెగిటివ్ దానికి ఎక్కువ ఓట్స్ పడుతూ ఉంటాయి. మేబీ లైక్స్. ఈ అమ్మాయి ఇమేజ్ కూడా అలా అనుకుని ఉండొచ్చు. పర్సనల్ ఇష్యూస్ ఇస్ డిఫరెంట్. ఆమెకి ఇష్టం లేదు, వాళ్ళ ఫాదర్ ఈజ్ నాట్ అ మెయిల్, వాళ్ళ ఆంగర్ ఉండొచ్చు, తమ్ముడు ఉండొచ్చు, అన్నయ్య ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు, తమ్ముడు ఉండొచ్చు, అందరూ ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నారు. సో వాళ్ళని ఐ హేట్ మెన్ అన్న మాటకి ఇది ఎలా రిలేటెడ్ అయినా అమ్మాయికే తెలియాలి, అసలు అర్థం అవ్వాలి ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి. అంటే నీకు ఎంత ఒక మనిషి మీద నీకు ఇష్టం లేకపోతే చంపేస్తామా? చంపేదానికంటే వాడు నాకు ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. ఐ హేట్ మెన్ అన్నప్పుడు ఓకే, హౌ టు సే దాట్, నాకు ఆ వ్యక్తి నాకు ఇష్టం లేదని, నాకు పెళ్ళంటే ఇష్టం లేదని నాకు చెప్పుకోవాలి. అంతేగాని అమ్మాయి చేసిన పని కరెక్ట్, వాడికి బట్టదలు ఉంది కాబట్టి చంపడం అంటే, మనిషిలో ఒక లోపం ఉందంటే మనం చంపుకుంటూ వెళ్ళిపోతే ప్రపంచంలో ప్రతి ఒక్కడికి లోపాలు ఏదో ఒక లోపం ఉంటుంది. శారీరక లోపం ఉంటుంది, మానసిక లోపం ఉంటుంది. ప్రతి నో వన్ ఇస్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఆమె పర్ఫెక్ట్ ఇప్పుడు చెప్పండి డాక్టర్, మైండ్ సెట్ ఇస్ నాట్ పర్ఫెక్ట్. ఆమె మెంటల్ గా ఫిట్ కాదు, ఇప్పుడు అర్థమైపోయింది ఫిట్ కాదు కానీ మెంటల్ గా షీ ఇస్ అన్ఫిట్ యాక్చువల్లీ. ఇప్పుడు అర్థమైపోయింది కదా మనకి. ఇప్పుడు నిజంగా ఆమె డాక్టర్ అయితే షీ హ్యాస్ టు సేవ్ ద లైఫ్. అంటే రేపు నాడు ఎవడో పని పీకించుకోవడానికి వస్తాడు, వాడు మొగడని చెప్పేసి నువ్వు వేరే పని పీకేసి పంపించేస్తావా? అంటే యూఆర్ నాట్. బట్టతల్లాడు వస్తే ఆమె పళ్ళు పీకదేమో, ఏమో అర్థం తెలుసుకోవాలి మెంటాలిటీని బట్టి. అంటే ఒక మనిషి ఆకారాన్ని బట్టి నువ్వు ఒక మనిషిని ప్రేమించాలి. దగ్గరికి అంతా హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్ ఆల్రెడీ ఐ హేట్ మెన్ అంది, వీళ్ళు కూడా మెన్లే కదా. అంటే అట్లాంటి పర్సనాలిటీస్ పోతే చూస్తదేమో కానీ షీ వాంటెడ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ వై షీ హేట్ మెన్. ఎందుకు ఈ అమ్మాయి మంచి ఈ అమ్మాయి చంపడం ఎందుకు చేసింది? కూడా బట్టదల. అరే నీకు బట్టదల అయితే నో లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్. అవును, ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ నాట్ డన్. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. వై అప్పుడు ఆమె చంపినప్పుడు ఈమె ఎందుకు పోస్ట్ చేయడం అవసరమా? ఇక్కడ దిస్ ఇస్ నాట్ ద థింగ్. వాట్ ఎవర్ షీ హాస్ డన్ ఇస్ రాంగ్ టు బి సెడ్. మనం ఒక వేరే వ్యక్తి గురించి ఈ పని నువ్వు కరెక్ట్ చేసావని చెప్పడానికి మనం కరెక్ట్, ఆమె చెప్పడం రాంగ్. చంపడం అనేది వేరే విషయం. ఈమె వచ్చి అది చేసిందే కరెక్ట్ అని చెప్పి ఇంక పెద్ద విషయం. ఇప్పుడు దానివల్ల ఆమె లైఫ్ ఏమైంది? ఆమెను 5 years సస్పెండ్ చేశారు డెంటల్ అసోసియేషన్ వాళ్ళు. తర్వాత ఆమె క్షమాపణ చెప్పింది, సారీ చెప్పింది. ఇది నిజంగా అటెన్షన్ సీకింగ్ కోసం ఆమె చేసి తప్పు జరిగిందని గ్రహించి సారీ చెప్పి ఉండొచ్చా, లేదు ఫేక్గా అంటే తన ఏదైతే ఉందో డాక్టర్ వృత్తి కొనసాగించుకోవడానికి ఫేక్గా పశ్చాత్తాపడి ఉండొచ్చా అనేది ఒక సైకాలజిస్ట్గా మీరు చెప్పండి. అంటే ఆమె పెట్టిన పోస్టుకు తర్వాత ఆమెకు జరిగిన పరిణామాలకు ఆమె రియాక్ట్ అయిన తీరుకు ఇంతలోనే. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ, మీరు చెప్పిన కరెక్ట్ పాయింట్. ఆమె ఇంత అవుతుందని అనుకోలేదు, గ్రహించలేదు. ఇది ఇంత బాగా రెవల్యూషనరీగా జరుగుతుందని అనుకోలేదు ఆమె. నార్మల్ ఒక పోస్ట్ అనుకుంటారు, ఆ లైక్ ఉంటే నువ్వు ఎవరు అనడానికి ఇలా నెగిటివ్ కామెంట్స్ పెట్టేసి వదిలేస్తారని అనుకున్నారే కదా. ఇంత సీరియస్ గా తన లైసెన్సే పోతుంది అన్న ఆలోచన ఆమెకి రాలేదు. ఇప్పుడు లైసెన్స్ ఏంటి, ఆమె ఎంత కష్టపడి తెచ్చుకుందని ఆ లైసెన్స్. హాస్పిటల్ డాక్టర్ అవ్వడానికి ఇస్ నాట్ జోక్ నౌ డేస్. ఇట్స్ వెరీ లైక్ ఫైనాన్షియల్ గా ఉండాలి మైండ్ సెట్ అంతా. ఈ కారణం అమ్మాయి సీట్ తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ వచ్చిందో 5 ఏళ్ళు ఆమెను బయటకు పంపించేశారు.
ఇప్పుడు 5 ఏళ్ళు ఆమె లైఫ్ ఎంత పాడేని చెప్పండి. అంటే వెనకాల ఆమె పడ్డ కష్టం అంతా పోయింది. ఇప్పుడు మీరు అన్న ఫేకే కాకపోయి ఉండొచ్చు, అవ్వుండొచ్చు. బికాస్ నో వన్ విల్ రియలైజ్ విత్ ఇన్ అ మినిట్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఎప్పుడైతే నేను తీసేస్తామంటే రియలైజ్ అయినా మనిషి ముందెందుకు కాలేదు? ఆ మనిషి ఇప్పుడే, ఈ మనిషి ఇప్పుడే. బట్ ఓన్లీ సర్కమ్స్టాన్స్ ఏం జరిగింది? ఆమె 5 ఏళ్ళు ఆమెను బయటకు పంపించేసారు. అది ఒక్క పాయింటే తప్ప మనుషులు మారింది అని మనం చెప్పలేం. బికాస్ ఇట్ టేక్ టైం. ఇప్పుడు అదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఇప్పుడు నువ్వు రాంగ్ అని చెప్పావు కదా, ఆ బట్టతలు అన్నాడు కాబట్టి చంపడం కరెక్ట్ అన్నావు. ఇప్పుడు నువ్వు లేదు లేదు మా నాన్న ప్లీజ్ ఐఎమ్ వెరీ సారీ, నాకు మళ్ళీ పోస్టులు తీసుకోండి అని చెప్తున్నావు. వాట్ హ్యాస్ బీన్, ఏది నేను మార్చింది అది తెలుసుకోవాలి. ఇప్పుడు కొన్ని కొన్ని సన్నివేశాలు అనుకోకుండా తన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏవో ఉండుంటాయి. ఆ ఎక్స్పీరియన్స్ బట్టి ఈ అమ్మాయి ఎప్పుడైతే పడిందో మేబీ షీఈస్ హ్యావింగ్ సమ్ పర్సన్ ఎవరు ఆమె నచ్చకపోవడం ఏవో ఉంటాయి, కొన్ని మనకు తెలియదు, ఇంటర్నల్ కొన్ని ఉంటాయి విషయాలు. ఆ పర్టికులర్ స్టోరీని ఇక్కడ పెట్టుకొని ఇది రైట్ అని చెప్పి అనుకోకుండా ఎమోషనల్గా ఆమె పోస్ట్ చేయడం కూడా జరుగుండొచ్చు తెలియకుండా. అంటే సమ్ టైమ్స్ విల్ టేక్ ద డెసిజన్స్ ఇమోషనలీ అని అంటాం కదా. అవును, చాలా బాధలో ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు డెసిజన్స్ తీసుకోకూడదు, అసలు తీసుకోకూడదు. అలాంటి అమ్మాయి కూడా ఆ టైంలో అనుకుందో ఏమో. బికాస్ వెన్ యూ సీ హర్ ప్రీవియస్ హిస్టరీస్ ఏదైనా గమనించి ఉంటే మనకు అర్థమవుతుంది. బట్ ఈ అమ్మాయి ఆన్ ద స్పాట్ చేసే వరకు ఆల్రెడీ ఇట్ ఈస్ అ వెరీ క్రూషియల్ మ్యాటర్. ఒక ప్రాణం అంటే ఒక వ్యక్తి చనిపోయాడు. అబ్బాయి ఒకడే కొడుకు, మళ్ళీ 700 కోట్లు, దట్ ఈస్ డిఫరెన్స్. డబ్బు అనుకోండి, వాళ్ళ పేరెంట్స్ కూడా ఎన్ని ఆశలు ఉంటాయి అనుకోవాలి. యాజ్ అ పేరెంట్ గా మనం ఆలోచించుకోవాలి. ఒక పేరెంట్ తను ఇంత కష్టపడి 26 ఏళ్ళ అబ్బాయి అండి మామూలు. అవును, పోనీ ఒక ఏదైనా యాక్సిడెంట్ తోనో రోగంతోనో ఏదో పోతే అర్థం ఉంది పాపం. చక్కగా నవ్వుకుంటున్న వ్యక్తి ఎవరో ప్రేమ గురించి చనిపోయాడంటే దానికి నేను వెళ్ళి చాలా కరెక్ట్ చేసిన అమ్మాయి అంటే ఎంత తప్పు మనం యాక్ట్ చేసినట్టు. ఈ అమ్మాయి ఎంత బాగా దానికి రిపెంట్ అవ్వాలి. అమ్మాయి అంటే ఒక యాక్షన్ చేసేటప్పుడు ఎందుకు ఆలోచించారు మనిషి? సో ఫేక్ గీక్ అని కదా. ఆ అమ్మాయికి ఏమనుకుందంటే ఏం అవదు అనుకుంది, చేసింది, రీల్స్ వస్తాయి, చాలా బాగా అప్రిసియేషన్స్ ఏవో వస్తాయి అనుకుంది, న్యూస్ డబ్బు వచ్చేస్తాయి అనుకుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది దానికే కొట్టింది. ఇప్పుడు ఆమెకు రియలైజ్ అయింది దట్ ఈస్ నెవర్ రెస్పాండ్ అన్నెసెసరీ అండి. అంటే మీరు ఇచ్చే రెస్పాన్స్ కూడా చాలా అంటే సమాజం యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి. షీ హాస్ రియాక్టెడ్, నాట్ రెస్పాండెడ్ టు బి సార్. రియాక్షన్ అయింది అక్కడ. రెస్పాండ్ అయి ఉంటే ఇట్స్ వెరీ సారీ టు నో, బట్ మోస్ట్ ఆఫ్ ద జెంట్స్ ఇలా చేస్తూ ఉంటారు, బట్ ఇలా చేయకుండా బాగుండేది, నో అంటే బాగుండేది అని చెప్పి ఆమెని అలా సమర్థించుకొని ఉండుంటే ఈ సిచ్యుయేషన్ బాగుండేది. బట్ ఆమె రియాక్ట్ అయ్యి కరెక్ట్ అని చెప్పేవారికి పెద్ద ప్రాబ్లం క్రియేట్ అయింది. సో యూ షుడ్ అండర్స్టాండ్ వేర్ యూ హ్యావ్ టు రెస్పాండ్, వేర్ యూ హ్యావ్ టు రియాక్ట్. ఈ రెండులో చిన్న తేడా. మనిషి దాటాడు అంటే దానికి ప్రమాదాలు. ఇప్పుడు మనకు ఆ సిచ్యుయేషన్ మన ముందుకే ఉంది, తన లైఫ్ పోయింది. ఇప్పుడు మీరు ఇందాక మనం అనుకున్న దాంట్లో ఇప్పుడు 4 జీవితాలు పోయినాయండి. ఆల్రెడీ పేరెంట్స్ అంటే పక్కన పెట్టండి, దే హ్యావ్ లాస్ట్ ఇట్. ఆ అబ్బాయి, ఆ అమ్మాయి, లవర్, ఇప్పుడు ఈ డాక్టర్. ఆలోచించుకోండి, అవసరమా మనకి? అరే నాకు వినపడ్డామా, చూద్దామా. చాలా మంది సోషల్ మీడియాలో నోటుకొచ్చిన కామెంట్లు పెట్టేస్తుంటారు, నోటుకొచ్చిన పోస్టులు పెడుతుంటారు. కొన్నిటి పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్పలేము. దానికి ఈమె ఈ డాక్టర్ ఎగ్జాంపుల్. అందుకనే కొంచెం సోషల్ మీడియాలో ఏదన్నా కామెంట్ చేసే ముందు, పోస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి చేయాలి. Because I'm telling social media is a not wrong media, but how you are using it is an important. ఎందుకంటే వాళ్ళేం తప్పులు చెప్పరు, కానీ మనం చెప్పే పట్టి వాళ్ళు మారుతారు, వాళ్ళు రెస్పాండ్ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు నాకు కావాల్సింది నాకు మార్కెట్లో ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక ప్రొడక్ట్ కావాలి, దాన్ని ఎలాగైనా నేను కొనుక్కుంటే ఎలాగైనా అమ్ముతా, కానీ దాన్ని బట్టి ఎలాంటి ఒక రియాలిటీ ఉండాలి దానికి. కానీ ఇక్కడ జరిగింది వేరే జరిగిపోయింది. కాబట్టి మన ఒక మీడియాను, సిస్టమ్ని మనం ఎప్పుడు తప్పు చెప్పడానికి లేదు. ఇక్కడ మన బిహేవియర్ ఎలా ఉంది, ఇక్కడ నేను ఏం చేస్తే మారేదాన్ని, నేను ఏం చేస్తే బాగుండేది, నేను చేసేదాని వల్ల సొసైటీకి ఎంత మంచి పాయింట్స్ ఇచ్చేదాన్ని, అది చూడాలి. ఇందాక ఇంకొక మాట మీకు చెప్పాలనుకున్నా. మనం ఎవరితో మాట్లాడుతూ ఒక మాట వచ్చిందండి, మంచి మాటలు జనాల్లోకి వెళ్ళవండి. అవును, మంచి మాటలు అస్సలు వెళ్ళవు, మనుషులకి అస్సలు వెళ్ళదు. అదే మీరు వంకటింకరగా మాట్లాడుకోండి, అద్భుతాలుగా వెళ్తాయి. ఈ అమ్మాయి కూడా అలాగే అనుకుని చేసి ఉండొచ్చు. అది సమాజం ధోరణి అట్లుండి వెళ్తున్నాయా, లేకపోతే జనరల్ గా పీపుల్ ఆర్ గాట్ అడాప్టెడ్ టు ద రాంగ్ స్టఫ్ అవుతుంది, బికాస్ దే సీక్ ఎంజాయ్మెంట్. ప్రాబ్లం అక్కడ కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడున్న కల్చర్లో చాలా మందికి దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు, ఒకరికొకరిని అర్థం చేసుకునే సమయం లేదు, రన్నింగ్ రేస్లో ఉన్నారు అందరూ. దాంట్లో ఏమవుతుందంటే ఒకళ్ళొకరి గురించి అభిప్రాయాలు చెప్పుకునే ఛాన్సెస్ లేవు, ఒకరినొకరిని వినే ఆలోచన లేదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు అమ్మో నాలంటోడు ఇంకోటి ఉన్నాడులే అని ఒక హ్యాపీనెస్ వస్తుంది. అంటే ఒకప్పుడు మంచి మాటలు ఐడెంటిఫై అవుతున్నారు, ఒకప్పుడు మంచి మాటలు వింటే అమ్మ అనిపించేది, ఇప్పుడు చెడు మాటలో నేను ఉన్నాన ఫీలింగ్ వస్తుంది. సో నేనే కాదు, నాతో రేస్లో చాలా మంది ఉన్నారన్న ఒక ఫీలింగ్ మనిషిలోకి వచ్చేసింది. కాబట్టి దిస్ ఇస్ హ్యాపెనింగ్, అంతే తప్ప మనం ఒకళ్ళని తప్పు రాంగ్ అనలేమండి.
ఆ టైంలో నాకు ఏం నచ్చిందో నేను చేశాను. బట్ దానికి మనం ఎప్పుడు ఆలోచించాలి, దీనివల్ల నాకు ఏం జరుగుతుందో. యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండి, 25 years ఇస్ ఎ మెచ్యూర్డ్ ఏజ్. ఎస్ ఆర్ నాట్? చిన్నపిల్లలు అంటే ఇప్పుడు మీ చిన్నపిల్లడు ఇది ఏం జరుగుతుందంటే చెప్తున్నాడే, దీని తర్వాత ఏం చేస్తే నీకు వస్తుంది చెప్పిన 25 ఏళ్ళ పిల్లలు మెచ్యూరిటీ ఉండదా సార్? చాలా మెచ్యూరిటీ ఉంటుందండి. ఎన్ని డక్క మొక్కలు తింటారు, కాలేజ్ అయిపోయింటుంది, పీజీ అయిపోయింటుంది, చాలా సొసైటీలో చాలా చూసింటారు, విని ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ సర్కిల్స్లో చాలా చాలా మాట్లాడుకొని ఉంటారు. కరెక్ట్. సో ఇవన్నీ వాళ్ళు మెచ్యూరిటీ ఉంటే కూడా ఇలా చేస్తున్నారు అని అంటే మెయిన్ థింగ్ ఇస్ దే ఆర్ ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అంతే, వాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలో అర్థం కానీ ఇది డెసిజన్ మేకింగ్ చేసుకోలేకపోవడం, తొందరతనం, ఏదైనా పని తొందరగా అయిపోవాలి. ఒక పెళ్ళి నాకు వద్దు, నాకు నచ్చలేదు అని చెప్తే పోయేదానికి ఇంత దాకా తెచ్చుకుంది. ఈ జనరేషన్లో ఇంత బరితెగింపుకు కారణం ఏమంటారు అసలు? దీన్ని సైకలాజికల్గా ఎలా మీరు చూస్తారు అసలు? బాగా గట్టిగా చెప్పాలి అంటే, చాలానే గట్టిగా చెప్పాలంటే ఇక్కడ ఎవరిది తప్పు అని కాదు, ఇద్దరిది తప్పు ఉందండి. పేరెంట్స్ తప్పు ఉంది, పిల్లల తప్పు కూడా ఉంది. అంటే ఒకప్పుడు పిల్లలకి మనం ఒక 21 years 23 years పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. ఎందుకు చేసేవాళ్ళు అని చెప్పండి? అది రైట్ ఏజ్. ఆ ఏజ్ దాటితే వాళ్ళకి రకరకాల వాళ్ళ డైరెక్షన్ డైవర్షన్ అవుతుంది. కరెక్ట్, అవుతుంది కదా. కానీ మనకేమొచ్చింది ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే, అరే మేము 21 ఏళ్ళకి మేము పెళ్లి చేసుకున్నప్పుడు మాకేం తెలియదు ప్రపంచం గురించి. ఇప్పుడున్న పిల్లలకి కొంచెం తెలుసుకొని చేసుకుంటే బాగుంటుంది, మాలాగా వాళ్ళకి కూడా వాళ్ళు అనుకునే కెరీర్ ఏదైతే అనుకుంటున్నారో పాడవకూడదు అని ఒక ఆలోచన పేరెంట్స్కి వచ్చింది. ఇక్కడ వరకు పేరెంట్స్ కరెక్టే, నేను కాదని చెప్పట్లేదు. ఎందుకంటే మనకి యాజ్ ఎన్ ఏజ్ మన డిగ్రీ అయ్యే వరకు 21 years అవుతుంది. ఒక జాబ్ చేసుకోవాలి, ఒక డబ్బులు సంపాదించుకోవాలి, ఒక సొసైటీలో పెరగాలంటే ఒక 25 ఏళ్ళనే పడుతుంది. అది ఎవరైనా పేరెంట్కి ఒక ఆ ఏజ్ వచ్చిన వాళ్ళకి అనుకుంటారు, రేపన్నా నా పిల్లలు మాత్రం కరెక్ట్ ఏజ్కి రావాలని. తప్పలేదు దాంట్లో. దీన్ని ఎలా తీసుకుంటున్నారు పిల్లలు అంటే, ఎప్పుడైతే ఈ 25 years ఒక మెచ్యూరిటీ స్టేజ్ మీకు ఎందుకు ఇచ్చాం అవకాశం, నీ లైఫ్ని సెట్ చేసుకోవడానికి, అంతేగాని నీకంటూ నువ్వు నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవడానికి ఇవ్వలేదు. ఇక్కడ ఈ ప్రేమల్లో పడి ఐ డోంట్ థింక్ దట్ ఈ అమ్మాయి 25 yearsకి ఒక మెచ్యూరిటీ రాకపోయిండొచ్చా? ఇప్పుడు అమ్మాయి 19 ఏళ్ళలో 18 ఏళ్ళలో ప్రేమ పడిందంటే ఒక అర్థం ఉంది, మనందరికి తెలుసు. 10th class 11th 12th అంటే ప్రేమల్లో పడ్డారంటే అదొక అట్రాక్షన్ అది ఉంటుందంట. బట్ ఒక 25 ఏళ్ళ వరకు ఒక అమ్మాయి అంత ప్రేమించిందంటే ఓకే, మేబీ హర్ లవ్ ఇస్ వెరీ గ్రేట్, చాలా స్ట్రాంగ్ లవ్, ప్రేమ, చాలా ఇష్టపడ్డారు ఇద్దరు. పడ్డప్పుడు పక్కవాడు ఎలాంటి వాడు కూడా ఆలోచించుకోవాలి కదా. వాడు ఇంత తప్పు చేయని అమ్మకి చెప్తున్నాడంటే రేపన్నాడు ఆమె లైఫ్ లో ఇంకెన్ని తప్పులు చేయిస్తాడు అని ఆలోచించాలి. ఇప్పుడు ఈమె అతనికి చెప్పిందో అతను ఈమెకి చెప్పాడో తెలియదు కానీ, ఇప్పుడు ఎవరు చెప్పినా ఇద్దరిలో ఆ క్రిమినాలిటీ ఉంది, ఆ క్రిమినాలజీ ఉందంటే రేపు ఈమెకైనా అదే ఇంప్లిమెంట్ అవుతుంది, అతనికైనా అదే ఇంప్లిమెంట్ అవుతుంది కదా. అంతే కదా. కూర్చోబెట్టి మాట్లాడాల్సిన పేరెంట్స్, అమ్మ నీకు అబ్బాయి సంబంధం ఇష్టం ఉంది ఇప్పుడే చెప్పు. పేరెంట్స్ ఆ క్వశ్చన్ అడగలేకపోతున్నారు. అంటే పేరెంట్స్ తెలుసో లేదో ఎప్పుడేనండి, ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చిన అమ్మాయిలు ఏం చేయరు కదా ఇప్పుడు కాలంలో. ఇప్పుడు ఎవరైనా కూర్చోబెట్టాక నీకు అబ్బాయి అంటే ఇష్టం అని అడుగుతారు పేరెంట్స్. అంతేగాని అంత ఎంగేజ్మెంట్ రెడీ అయిపోయిన ఆ రోజు అమ్మాయిని చూపించే రోజులు పోయినాయి. మనకి అప్పుడు పాతకాలం మన అమ్మమ్మలు నానమ్మలు చేశారు అట్లా. ఇప్పుడు అలా లేదు కదా. దే ఆర్ హ్యావింగ్ దే గో ఫర్ యాక్చువల్లీ మ్యారేజ్ కి 3-4 months ముందే బయటకు వెళ్తున్నారు, తిరుగుతున్నారు, ఒకళ్ళొకళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్లు అని ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకప్పుడు అలాంటివి ఉన్నాయా? ఏమీ లేవు. బట్ యాజ్ అ జనరేషన్ కి వైడ్ గా వాళ్ళకి ఆలోచన ఇవ్వాలని చెప్పి మనం మారాం, ఇస్తున్నాం. అంత మంచి యూజ్ పేరెంట్స్ ఇచ్చినప్పుడు పిల్లలు దాన్ని ఎందుకు సరిగ్గా వాడుకోలేకపోయారు? పేరెంట్స్ ఎప్పుడైతే ఇంత ఆలోచించారో నీకోసం ఇలా కావాలి, ఇలాంటి అబ్బాయి కావాలి, ఇంత చూసుకున్నప్పుడు డాడీ మమ్మీ నాకు ఈ అబ్బాయి అంటే ఇష్టం లేదు అన్న జనరేషన్ ఆ అమ్మాయి ఎందుకు చెప్పలేకపోయింది? అంటే ఇక్కడ తప్పు ఎవరిది ఉంది? ఇద్దరిది ఒక రకంగా తప్పే అంటాను. పేరెంట్స్ అంత స్వేచ్ఛ ఇవ్వలేదేమో అమ్మాయికి. కరెక్ట్, అదే అయింది ఇక్కడ. పేరెంట్ నువ్వు నేను చెప్పిందే వినాలి. ఉంటాయి కొంతమంది ఫ్యామిలీస్ కనపడవండి, ఉంటాయి. ఇంకా అమ్మాయికి దిస్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. నా పేరెంట్స్ ఎలాగో వింటలేదు, సొసైటీ ప్రెజర్ అంటున్నారు, చుట్టాల ప్రెజర్ అంటున్నారు, ఈ పెళ్లి చేసుకోకపోతే మనకి ఇవన్నీ అంటున్నారు, ఏమో లోపల మనకి ఏమున్నా మనకేం తెలియదు. ఈ అమ్మాయి వాళ్ళకి ఏమైనా చెప్తే వాళ్ళు వినే రకంగా లేరు, పోనీ వద్దు అంటే కొట్టేటట్టు ఉన్నారు, ఏమి ఇవన్నీ మనకు తెలియదు. పోనీ అబ్బాయి ఎవరైతే అన్నారో డాడీ నాకు ఈ అబ్బాయి నాకు ఇష్టం లేదు సార్, డబ్బులన్నా తిని తప్పేముంది, చంపేదానికంటే 2-3 డబ్బులు తినో 2 ఏళ్ళు ఆగి ఎన్ని కథలు ఉన్నాయండి చాలా మంది. అంటే దిస్ ఇస్ నాట్ సో ఇంపార్టెంట్. మ్యారేజ్ ఇస్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అది అర్థం చేసుకో. ఇప్పుడు ముందు కాలంలో మ్యారేజ్ చేసుకుని తిరిగితే ఎవరు పట్టించుకోరు, ఇప్పుడు ఎవరు ఎట్లా తిరిగినా ఎవరు పట్టించుకోరు. సో ఆ వెసులుబాటు సమాజం మీకు ఇచ్చినప్పుడు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడం ఎందుకు? అసలు ఒకళ్ళు చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారు. ఈ పర్టికులర్ నేను 1.5 year 2 years జర్నీలో చూస్తే చాలా చంపడాలని పాపం. నిజంగా మీరు ఇప్పుడు ఈ మాట అన్న నాకు మీరు ఒక రీల్ వచ్చింది రీసెంట్గా, ఇద్దరు కలిసి వీడియోలు తీస్తూ ఉంటారు, దిగుతుంటే ఆ అబ్బాయిని ఒకసారి అంటుంది రాహుల్ ఏదో సంథింగ్ పేరు, కొంచెం వెనక్కి వెళ్ళి ఫోటో తీయమంటే వీడు వెనక్కి వెళ్తున్నా వాడికి మైండ్లోకి వస్తుంది, అమ్మో నన్ను వెనక్కి వెళ్ళమంటుంది ఏంటి, నన్ను తోసేస్తుందేమో బాయ్ ఫ్రెండ్స్తో కలిపి అని. వెంటనే తిరిగి చూస్తే అది వాడిని బట్టుకు లాగుతుంది. అంటే ఏంటంటే వాడు అప్పుడు నిజంలోకి వస్తాడు. ఏంటి అంత లోపలికి వెళ్ళిపోతున్నాయంటే రాహుల్, నేను ఎవరు వెళ్ళమన్నారు, నిన్ను అక్కడికి వెళ్తే పడిపోతావు కదా, నువ్వు ముందుకు వచ్చి తీయచ్చు కదా అని అంటుంది. అంటే
ఆ రీల్ బట్టి ఏం చూపిస్తున్నాడు అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఇప్పుడు ఆలోచన వచ్చేసింది. ఎక్కడికైనా వెళ్ళినా కూడా అమ్మాయిలతో ఏమైతుందో ఏం ప్లాన్ ఏమో వాడు మనస్ఫూర్తిగా స్పెండ్ చేసి లేని ఒక పరిస్థితి వచ్చింది. చూడు ఎంత నెగిటివిటీ వచ్చింది. అక్కడ రీల్ ఎంతవరకు వెళ్ళిందో తెలుసా, చాలా రీల్ అంటే అక్కడ నెగిటివిటీ రీల్ ఏది అంటే అక్కడ పాజిటివ్ చూపించలేదు, అంటే ఈ అమ్మాయి తోసేస్తుందన్న నెగిటివ్ ఈ రీల్ బయటకి వెళ్ళింది. అంటే ఇప్పుడు పిల్లల మైండ్ సెట్ అట్లా జరిగిపోయింది. యాజ్ అ పేరెంట్స్, యాజ్ అ చిల్డ్రన్ ఆల్సో దే షుడ్ సిట్, పేరెంట్స్ కూర్చోబెట్టి మాట్లాడుకోండి, తప్పే ఉంది. ఇప్పుడు మన జనరేషన్ గ్యాప్ అని ఎవరంటారు సార్, నాకు అర్థమే కాదు. జనరేషన్ గ్యాప్ అంటే మీనింగ్ ఏంటి? మేబీ మన పిల్లలకి వెళ్ళే స్పీడ్లో మన అందకలేకపోవడం కాదు, వాళ్ళు ఎన్నో చోట్ల తిరుగుతున్నారు, సొసైటీలో ఎక్కువ తెలుసుకుంటున్నారు, సోషల్ మీడియా నాలెడ్జ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం అంతగా అందుకోలేకపోతున్నాం కాబట్టి వాళ్ళ దగ్గర నేర్చుకుందాం మనం కూడా. అరే నీకు ఎందుకు నచ్చలేదా, నచ్చాడా లేదా, ఆ రెండు కమ్యూనికేషన్ లేదు. తాత కంపల్సరీ మీరు అన్నట్టుగా పేరెంట్స్ ఆర్ నాట్ రెడీ టు లిజన్, నేను చెప్పింది నువ్వు చేయాలి అన్న ఒక మాట పడిందేమో, లేకపోతే పేరెంట్ అమ్మో వీళ్ళు ఎలాగో ఒప్పుకోరు, నన్ను చంపేస్తారేమో అని ఒక ఆలోచన అమ్మాయి కూడా ఉండుండొచ్చు. మీ ఇద్దరం చచ్చిపోయే బదులు అతనే పోన్లే అన్నోన్ పర్సన్, మీరు అన్నట్లు అతను ఆబ్జెక్టే, హ్యూమన్ బీయింగ్ కాదు. అవును, వాళ్ళ అమ్మ నాన్న కోసం నవ్వింది. ఇప్పుడు మీరు ఇఫ్ యు సీ ద ఫోటో చూస్తే హ్యాపీగా ఉంది, దాంట్లో నిశ్చితార్థంలో చాలా హ్యాపీగా నవ్వుతుంది. మీరు మన ఎక్స్టర్నల్ అపియరెన్స్ చూసి మన ఇంటర్నల్ ఈ మధ్య కర్నూలులో కూడా అట్లే జరిగింది ఒకటి. అమ్మాయి చాలా హ్యాపీగా పెళ్లి చేసుకుంది అతనితో, చాలా అసలు చూసేటోళ్ళకి ఎవరికి అనుమానం రాదు. బట్ తను మహబూబ్ నగర్ ఎక్కడో తెచ్చి చంపేసింది, అది కూడా ట్రేస్ అవుట్ అయింది ఈ మధ్య కాలంలో. సో ఇంత టైం పడుతుంది కాబట్టి ఇలా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని వెళ్ళిపోవచ్చు అనుకున్నారేమో. అది లక్ అండి. ఇప్పుడు అమ్మాయి చేసింది ఏదో వెళ్ళిపోతాం, తప్పించుకోవచ్చు, ఇన్సిడెంట్ గా చూపిద్దాం, యాక్సిడెంట్ గా చూపిద్దాం, ఎందుకంటే మేము ఇద్దరు ఎంజాయ్ గా ఉన్నాం, మొత్తం ఎంగేజ్మెంట్ ఫోటో సూపర్ ఉన్నాయి మా ఇద్దరివి, మా ఇద్దరిని ఎవరు చూసినా వీళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నారు. ఇలా జరిగిందంటే ఎవరు నమ్ముతారండి? నమ్మరు కదా, వాస్తారు కదా అనుకుని ఒక ప్లానింగ్ చేసి ఉంటుంది. అది ఎండ్ ఆఫ్ ద డే విత్ ఇన్ ఫ్యూ డేస్ అది సాల్వ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు చేసే మిస్టేక్స్ వల్లే. సీసీ కెమెరాలు ఇవన్నీ రావడం వల్ల చాలా ఈజీ అయిపోయింది పోలీసులకు కూడా ట్రేస్ అవుట్ చేయడం. మనిషి ఎలా ప్రపంచం ఎటు వెళ్ళిపోతుందో ఆలోచించండి. సీసీటీవీ కెమెరా అంటే చూసి మనం తెలుసుకోలేంత పరిస్థితి. మన పిల్లలు, మన ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారో మనకే తెలియకుండా పేరెంట్స్ కి. అంటే మన పిల్లలు ఇంత క్రిమినల్ ఐడియాస్ జరుగుతున్నాయి అన్న పేరెంట్స్ షాక్ తింటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలిసిన వెంటనే. ఫర్ బోత్ ద పేరెంట్స్ అండి, ఏ పేరెంట్స్ కూడా ఇలాంటి హ్యాపీగా అయితే ఉండరు. కోలుకోవడానికి చాలా టైం పడుతుంది, ఇద్దరికి లాసే. వాళ్ళ పేరెంట్స్ అందరూ ప్రశ్నిస్తారు, మీరు పిల్లల్ని పెంచలేదు, ఇవన్నీ వస్తాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ రిక్వెస్ట్, మనం ఎనీ డెసిజన్ తీసుకునేటప్పుడు ప్లీజ్ మేక్ షూర్ దట్ దే ఆర్ హ్యాపీ విత్ ఈచ్ అదర్. అదర్వైజ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఆగవు, మనం ఏం చేయలేం. బట్ ఓన్లీ వన్ థింగ్ వీ కెన్ డూ ఇస్, ఐ రిక్వెస్ట్ ఎవరైనా నో అంటే నో చెప్పడానికి ప్రయత్నించండి, పేరెంట్స్ కూడా మీరు వినడానికి ప్రయత్నించండి. అదర్వైజ్ ఎండ్ ఆఫ్ ద డే చేతులు కాలాక మనం ఏమీ చేయలేం. అటు పిల్లలు వెళ్ళిపోతారు, మన సమాజంలో మనం వరల్డ్ వైడ్ మొత్తం మారుమోగింది కదా. అసలు ఏదో మంచి మాడితే మోగితే బాగుంది, అదే చెప్తున్నా. పాపం అంటే పిల్లని పోగొట్టుకున్నాక వాళ్ళు జైలు పాలైన తర్వాత కూడా వాళ్ళ పేరెంట్స్కి ఏదో వీళ్ళ అమ్మాయే, ఏదో వీళ్ళ అబ్బాయే, ఏదో వాళ్ళే, ఏదో వీళ్ళే, ఈ శిక్ష ఎక్కువ. వాళ్ళ జైలు శిక్ష కంటే వాళ్ళ పేరెంట్స్కి పడే శిక్ష చాలా ఎక్కువ ఉంటుంది సమాజంలో. దిస్ ఇస్ కాల్డ్ ఐడెంటిటీ రికగ్నిషన్ అంటాం, ఐడెంటిటీ క్రైసిస్ అంటాం. ఇప్పుడు మీరు చెప్పింది మనం చేసే ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది వాళ్ళు దెబ్బకి వాళ్ళ ఐడెంటిటీ ఇలాగే పడిపోతుంది అన్నాడు. వాళ్ళు ఎక్కడికి పోయినా వీళ్ళ అమ్మాయి అంటే మొన్న తోసేసింది అంటారు. కరెక్ట్. వాళ్ళకి మనశ్శాంతి ఉండదండి ఇట్లాంటి కేసుల్లో. పిల్లలు ఇట్లా చేస్తే పేరెంట్స్ చాలా లాస్ అవుతారు. అంటే సామాజికంగా వాళ్ళకి పడే శిక్ష వీళ్ళకి పడే జైలు శిక్ష కంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. కరెక్టే. సో ఇవన్నీ మనం గమనించుకోవాలి, పిల్లలు ఆలోచించాలి ఇవన్నీ. ఇంకోటి ఈ తరంలో ఇంకోటి బాగుంది, నాకు నచ్చినట్లు జరగాలి, నేను చెప్పిందే వినాలి. ఈ ఈగో బాగా పెరిగిపోతుందండి ఈ జనరేషన్లో. ఎందుకంటారు అసలు ఇంత ఈగో 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 ఈగో? ఎక్కడ కూడా రాజీ పడదాం, ఓపిక పడదాం, కొంచెం సర్దుబాటు చేసుకుందాం, ఒక్కసారి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచిద్దాం అనే ట్రెండ్ బాగా తగ్గిపోతుంది. అసలు ఎందుకంటారు? అసలు ఇండివిజువాలిటీ పెరిగిపోయిందండి, ఫ్యామిలీ వాల్యూస్ తగ్గిపోయినాయి. ఇప్పుడు మీరు ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు కూడా అంటే ఎవరి వాల్యూ వాళ్ళకి ఉండేది సార్. అంటే జాయింట్ ఫ్యామిలీకి న్యూక్లియర్ ఫ్యామిలీ మాట్లాడడం కాదు. మీరు ఒకప్పుడు మన పాత వాళ్ళు చూస్తే పెద్ద పెద్ద ఇల్లులు ఉండేవి, జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు, ప్రతి ఒక్క పండుగ కలుసుకొని చేసుకునేవాళ్ళు, ఇల్లు కూడా పెద్దగా ఉండేది. ఇప్పుడు మీరు చూడండి ఇల్లులు చిన్నగా అయిపోయినాయి. ఇప్పుడు కూడా మీరు జాయింట్ ఫ్యామిలీస్ చూడండి, 2-3 రూమ్స్ లో ఉండే జాయింట్ ఫ్యామిలీస్ కూడా మీరు చూసుకుంటే ప్రాబ్లం ఏంటో తెలుసా, ఎక్కువగా వాళ్ళ అభిప్రాయాలకి వీళ్ళు వాల్యూ ఇవ్వకపోవడం. పెద్దవాళ్ళు ఇవ్వకపోవడం ఏమవుతుంది అంటే ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ ఫామ్ అయిపోయాక ఎందుకు విడిపోయారు జాయింట్ ఫ్యామిలీ నుంచి? బికాస్ ఆ ఫ్యామిలీలో ఉన్నప్పుడు వాల్యూస్ వాళ్ళకి
ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు విడిపోయారు. అవును. ఈ ఇండివిజువల్ ఫ్యామిలీస్కి వచ్చేసాక కూడా బట్ నో వన్ ఈస్ దేర్ టు గైడ్. ఇప్పుడు ఏముంటుంది వాళ్ళకి ఆలోచన, మనకప్పుడు మన వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు కాబట్టి మన పిల్లలకి విల్ గివ్ లాట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇద్దాం అనుకుంటారు. దే ఆర్ గివింగ్ ఇండిపెండెన్స్ కాదంటే వాళ్ళకి మీ ఆలోచన పెంచుకొని స్వేచ్ఛ వేరు, విశృంఖలత్వం వేరు. వేరే బాగా ఉండండి, మీ డెసిజన్ తీసుకోండి అని అంటారు. బట్ పిల్లలకి ఇంకా ఆ ప్రెషర్ ఉండిపోయినది మనం తెలుసుకోలేకపోయాం. ఆ ఫ్యామిలీలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ఒత్తిడి వాళ్ళు ఫీల్ అయ్యారు, వాళ్ళు ఎలాంటి భావనలు కలిగాయి ఆ టైంలో మనం అనుకుంటాం. బట్ అక్కడ ఆ టైంలో వాళ్ళకి ఇన్సల్ట్ చేసి ఉంటారు. అందరి మంది కూర్చోపెట్టి నువ్వేం పనికిరాని వాడు, నువ్వేం చేయలేకపోయావు, చూడు మీ అన్నయ్య చేయగలుగుతున్నాడు అన్న మాటలు, నువ్వు అమ్మో వీడికి వద్దు, వీడికి ఏ రెస్పాన్సిబిలిటీ ఇచ్చి వీడు చేయలేడు, వీడికి అస్సలు ఏది రాదు, ఈ మాటలు అవన్నీ అప్పుడు గుర్తుంటాయి. మనం ఎంత బాగా వాడికి ప్రేమగా మనం చేస్తున్నా ఇంటర్నల్ రూట్సే సరిగ్గా లేవు అక్కడ. ఇప్పుడు పిల్లలు జరిగేది అదే జరుగుతుంది. ఎంత మనం వాళ్ళని ప్రేమగా చూసుకున్నాను అనుకుంటున్నామే కానీ ఎక్కడో ఒక చోట అనుకోకుండా మనం వాళ్ళని బాధ పెడుతున్నాం. ఏదో ఒక ప్రెషర్, సోషల్ ప్రెషర్, ఎగ్జామ్స్ ప్రెషర్, ర్యాంకులు తెచ్చుకోవాలనో, మార్కులు తెచ్చుకోవాలనో, సొసైటీలో లేకపోతే ఆయనకంటే ఎక్కువ మంచి జాబ్ తెచ్చుకోవాలనో, ఏదో ఒక ప్రెషర్ ఇంత ఇట్లాంటి సోషల్ స్టేటస్ లోనే నువ్వు బతకాలనో ఒక గెరిగిస్తున్నారు పేరెంట్స్ కూడా. ఇప్పుడు మీ అంటే మన గురించి మనం మాట్లాడితే పిల్లలు మనకు అప్పుడు చదువుకున్నప్పుడు నువ్వు చదువుకోరా, నీకు ఏదైనా టైం ఉంటే వెళ్ళు అని అన్నాం. అంతేగాని స్పోర్ట్స్ లో ఫస్ట్ రా, డ్రాయింగ్కి వెళ్తే డ్రాయింగ్ క్లాస్ లో ఫస్ట్ రా, కరాటేకి వెళ్తే కరాటేలే ఉండాలి. నువ్వు ఏ స్పోర్ట్ లోకి వెళ్తే నీ కొడుకు నీ కూతురే ఫస్ట్ వస్తారా, వేరే వాళ్ళు రారా? అంతే కదా, మొత్తం ఎన్ని కోట్ల జనాభాలో దేనైనా మనం బాగా రాణించాలని కోరుకోవడం తప్పులేదు, కానీ వీళ్ళే మొదలు రావాలి. అలా రాకపోతే వాళ్ళను నిందించడము, తిట్టడము, బాధ పెట్టడము, వాళ్ళని డిస్కరేజ్ చేయడము, సూటిపోటి మాటలు అనడము, ఇది పేరెంట్స్ తగ్గించుకోవాలి ఎవరైనా కానీ. ఎందుకంటే మన అమ్మ తాతగారు ముత్తాతగారు వాళ్ళకు ఉన్నంత ఇమోషన్స్ మన పేరెంట్స్ వచ్చాక తగ్గినాయండి. మన పేరెంట్స్ వచ్చారు మనకి తగ్గింది. అంటే వాళ్ళు పడ్డ మాటలు మనం పడలేకపోతున్నాం. టు బి ఫ్రాంక్, మన ఒక మాట ఇద్దరు ముగ్గురు ఎక్కువ గట్టిగా మాట్లాడితే మనకు కూడా బాధ కలుగుతుంది, ఏడుస్తాలు అది అయిపోతుంది. ఇప్పుడున్న జనరేషన్కి అసలు అది కూడా తీసుకోలేకపోతున్నారు వాళ్ళు. మీరు ఒక మాట పిల్లడు ఇది తప్పు అంటే ఆలోచించాను అంటే నేను తప్ప అంటే నేనేం తప్పు చేశానని ఎప్పుడు నేను ఇలాగే అంటారు నా ఫీలింగ్ లో వాళ్ళే బ్లేమ్ చేసుకుని బాధపడిపోయి డిప్రెషన్ అన్న వర్డ్ మన అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది. ఏముందండి కష్టాలు, అప్పుడు పడ్డ కష్టాలు మనం పడుతున్నాం. కష్టాలతో పోలితే ఇప్పుడు కష్టాలండి. అసలు అప్పుడు నీళ్లు తోడుకునే వాళ్ళు, కట్టెల పొయ్యలు వెలిగించుకునే వాళ్ళు, అంటే ఆ కష్టాలు పిల్లలు భరించలేకపోతున్నారు. ఇట్లా తిప్పితే ట్యాపులు వచ్చేది ఉందా, ఇట్లా అంటే షవర్ వచ్చేది ఉందా? అప్పుడు బావుల్లో, చేద బావుల్లో నీళ్లు బోరు బావులతో కొట్టి తెచ్చుకునే వాళ్ళు, కట్టెలు తెచ్చుకునే వాళ్ళు, గడ్డి తెచ్చుకునే వాళ్ళు, వంట చెరుకు తెచ్చుకునే వాళ్ళు, అసలు ఎన్ని పనులు చేశారండి. ఇది కూడా చాలా ఆలోచించాలి సార్. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, మేము నీళ్ళు చాదాము, కట్టెలు పొంగ, ఇది మీరు ఎగ్జామ్ పిల్లల దగ్గర కూర్చోబెట్టి చెప్తే అంటే మీరు మేము చేయాలనా అంటే మేము అది పడాలా అలా చెప్పకుండా ఆ సమయంలో మాకు అవి లేవు, మేము ఇలా చేసాం, ఇప్పుడు మీకు ఉన్నాయి, మీరు కష్టపడుతున్నారు, మీకు కాంపిటీషన్ పెరిగింది, బట్ మిమ్మల్ని మీరు ఎలా ఎన్రిచ్ చేసుకుంటారు, మేము ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటాం. బట్ నువ్వు ఆలోచన ఏంటంటే ఏం చేస్తే బాగుంటుందో నువ్వు చెప్పు, మనం మాట్లాడుకుందాం, అలా చెప్పాలి పేరెంట్స్. బట్ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, నీకేముంది నీకు కావాలంటే ఇవ్వచ్చు చేస్తున్నారు, వెంటనే నీకు అట్లుందిరా, నీకు కావాలంటే ఇండివిజువాలిటీ పోయింది. అదే ఇందాక ఇండివిజువాలిటీ లేకుండా అయిపోయింది, అడిగినంత డబ్బులు ఇవ్వడము. అంటే నా వాల్యూ 10 రూపాయలు సార్, నాకు 100 రూపాయలు ఇస్తే పిల్లలు ఏమంటున్నారు తెలుసా, నా వాల్యూ 10 రూపాయలే కదా, అంటే 90 రూపాయలు నాకు ఎందుకు ఇచ్చారు అంటే నా వాల్యూ లేదు, నీకు 10 రూపాయలంత వాల్యూ అనేది, కానీ నీకు ఎక్కువ నేను ఇచ్చి నీ వాల్యూ ఎక్కువ పెంచుతున్నా అన్న ఫీలింగ్ తెచ్చేస్తున్నారు పిల్లలకి. ఒకప్పుడు మనకు 10 రూపాయలు 15 ఇస్తే అమ్మో చాలా రోజులకి 20 అమ్మో 100 రూపాయలు వచ్చాయి కదా, ఇది ఎలా నేను ఖర్చు పెట్టాలని ఆలోచించుకుంటాను. ఇప్పుడు పిల్లల మైండ్ సెట్ ఎలా అయిపోయింది. ఇప్పుడు ఆలోచించుకోండి, తప్పు ఎక్కడ జరుగుతుంది, దగ్గరే ఉంది, చాలా తప్పు, చాలా తప్పు. పిల్లలు 10 రూపాయలు ఇద్దాం, ఎందుకు ఎక్కువ ఇవ్వాలి, వాడి మనస్థితి నీకు అర్థం కాదా? ఇప్పుడు మన పిల్లడి గురించి మనకు తెలీదా? తెలిసినప్పుడు మనం ఎందుకు వాడిని ఇంకా మనం ప్రోత్సహిస్తున్నాం? ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచిస్తే కూర్చోపెట్టి మీ పిల్లాడు రోజు మీరు చేసే ప్రవర్తన, వాడి బిహేవియర్ బట్టి అర్థమైపోతుంది నా పిల్లడికి ఎప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు అర్థం కలుగుతుందో. నీకు తెలిసినప్పుడు మళ్ళీ ఎందుకు ఆ పనులు చేస్తున్నాం మనం? వీఆర్ నాట్ చేంజింగ్, వీఆర్ థింకింగ్ దట్ వీఆర్ చేంజింగ్. సొసైటీలో మన రూపం బాగుండాలి. వెన్ ఎవర్ ద పీపుల్ సే, మనం చూసే దే ఆర్ ద గుడ్ పేరెంట్స్, నా పిల్లలు చాలా మంచోళ్ళు, ఆ ఇమేజ్ కోసం కష్టపడుతున్నారే తప్ప, బట్ ఇంటర్నల్గా చెక్ చేయండి వాట్ యు ఆర్, రియల్ యు ఆర్ సపోర్టింగ్ యువర్ చైల్డ్, అది ఒక్కసారి వస్తే మీ పిల్లలు బాగుపడతారు. ఇంకోటి మాధవి గారు, ఈ కేసులో పర్టికులర్గా ఈ చేతన్ చౌదరి ఎవరైతే ఉన్నాడో, ఈ లవర్, అమ్మాయి లవర్, సియా లవరు, ఈ హత్యలో సహకరించడం అంటే అతనైనా చెప్పిండొచ్చు, అతను కూడా ఆలోచించలేకపోయాడు, ఇది ఇంత దూరం పోతుంది, ఇద్దరు లైఫ్ స్పాయిల్ అయితే రేపు ఏదైనా ఎప్పుడైనా కానీ కీడెంచి మేలెంచాలంటారు పెద్దలు ఎప్పుడైనా కానీ. సో ఒక్క 1% కూడా వీళ్ళు కీడు గురించి ఆలోచించినట్టు లేరు ఈ ఇష్యూలో.
సో అబ్బాయి కూడా తనతో చేతులు కలిపాడు సియాతో, ఇద్దరు కలిపారు. అంటే ఈ షేరింగ్ సైకోటిక్, ఈ షేరింగ్ క్రిమినల్ మెంటాలిటీ, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అసలు? సరే యా, మీరు పాయింట్ బాగుంది. మంచి పనికి నలుగురు సహాయం చేయాలని అనుకుంటాం, అవును. చెడు పనికి కూడా వీళ్ళు సహాయం చక్కగా. చాలా వరకు మీకు చెడు పనులు, దొంగతనం జరిగింది ఒకటే చేస్తారండి, ఒక గ్యాంగ్ తేలి దొంగతనాలు చేస్తారు. ఒక మంచి పని చేయని వాడు ఒక్కడే కష్టపడతాడు, ఆలోచన మారాలంతే. సేమ్ థింగ్ ఇక్కడే జరిగింది. టు బి మన ఆలోచన ప్రకారం మనం చూసుకుంటే అవును, ఆ అమ్మాయికి ఉండుండొచ్చు, మేబీ అమ్మాయి చెప్పుండొచ్చు, నాకు అబ్బాయి అంటే ఇష్టం లేదు, నేను అబ్బాయిని పెళ్లి చేసుకోను, ఏదో ఒకటి చేద్దాము, నువ్వన్నా వచ్చి మా పేరెంట్స్ ఏదో సంథింగ్ చేసి ఉండొచ్చు అమ్మాయి. ఒక అమ్మాయి ఒక పని చేయాలంటే చాలా ఆలోచిస్తుందండి, బికాస్ వీఆర్ గర్ల్స్ అండ్ ఉమెన్స్ ఆర్ వెరీ ఇమోషనల్లీ టచ్డ్. టు బీ ఫ్రాంక్, చాలా వరకు పనులు చేయాలంటే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం. వీ డోంట్ థింక్ ఆఫ్ ద రిజల్ట్, బట్ ఇమోషనల్గా ఏం జరుగుతుంది, నేను ఏమన్నా చేస్తే మా పేరెంట్స్ బాధపడతారు, ఇవన్నీ జరుగుతాయని ఆలోచిస్తుంది. ఆ అబ్బాయి చాలా లాజికల్గా ఉంటాడు, ఏమవుతుంది ఒక్క దెబ్బకి అన్నీ అయిపోతాయి, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు అంటే దే ఓన్లీ థింక్ ఆన్ ద స్పాట్, అయిపోతుంది వాళ్ళకి. ఈ అబ్బాయి డిసిషన్ అంతే ఉండొచ్చు. ఇప్పుడు మీరు అనుకున్నప్పుడు ఆ అబ్బాయి ఒక మాట అన్నప్పుడు మనం ఈ పని చేద్దాము, చంపేద్దాము, సంథింగ్ దే హ్యావ్ ప్లాన్ సంథింగ్ ఎల్స్ ఆల్సో, ఆల్రెడీ చాలాసార్లు చేశారని కూడా తెలిసింది మనకి. అంటే ఆ అబ్బాయి మైండ్ సెట్ చూడండి, ఈ అమ్మాయికి కూర్చోపెట్టి మన ఈ పని చేద్దాము అంటే అర్థమైపోయింది, ఇది నాకు ప్రేమ, మన ఇద్దరం సక్సెస్ అవ్వాలి అని, అంటే ఇది చేస్తేనే తప్పదు అని. అంటే మన ఒక వ్యక్తిని తీసేయాల్సిందే లైఫ్లో నుంచి. అంటే మనకు ఆ అబ్బాయి ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి, మన ఇద్దరం హ్యాపీగా ఉండాలని ఆలోచించాడు తప్ప స్వార్థం. యా, మొత్తం సెల్ఫిష్. ఇప్పుడు ఏమవుతుంది, రేపన్నాడు ఏదైనా అయింది అనుకోండి, ఇక్కడ ఇరికేది ఎవరు? ఇప్పుడు రేపన్నాడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు ఇరుక్కుంటారు? ఈ అమ్మాయి ఇరుక్కుంటే అబ్బాయి ఇరుక్కుంటారు. ఇతనికైనా అవుతుందా? నాకేం తెలియదని వెళ్ళిపోవచ్చు వాడు. ఇది ఉన్నాయి ఛాన్సెస్ మనకి. టు బి ఫ్రాంక్, మనకి సీసీటీవీ దగ్గర మనకి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి తను చాలా చాలా తెలివిగా ప్లాన్ చేసుకున్నారు. అవన్నీ మనకు తెలియదు కాబట్టి మీడియాలో చూపిస్తున్నారు తప్ప మనకు అంత ఐడియా, కాబట్టి వీల్ థింక్ అబౌట్ ఇట్. అక్కడ జరిగింది అంతే. అంటే నేను రేపు ఇంపార్టెంట్ ఏంటి, అది నాకు కావాలి, అమ్మాయి నేను అంటే ఇష్టం, ఏమైనా చేస్తుంది. ఇప్పుడు ఏమైనా జరిగితే అది ఇరుక్కుంటుంది అనుకోవచ్చు, అనుకోకపోవచ్చు, బికాస్ ఈజ్ నాట్ అట్ ఆల్ కన్సర్న్ టు ద ఫ్యామిలీ మెంబర్స్, ఈజ్ వెరీ అవుట్ సైడ్, ఎప్పుడు ఫ్యామిలీతో కలవలేదు. ఇప్పుడు ఫ్యామిలీ కూడా వాడి మీద అనుమానం రావడానికి ఛాన్సెస్ లేవు, అంతే కదా. ఇప్పుడు అమ్మాయి గురించి అడిగినా చెప్పినా కూడా అమ్మాయి కూడా అది ఒక పోలీస్ ఆఫీసర్ ఇంటెలిజెంట్ గా తనని, తను బతికే ఉన్నాడు, చనిపోలేదు, తను జరిగిందంతా నాతో చెప్పాడు అని ఒక వర్డ్ ఒక గాల్లో రాయడం వల్ల ఈ నిజం బయటకు వచ్చింది. చూసారా ఎంత ఆలోచన వచ్చిందా? నిజంగా వచ్చేది కాదు, వాస్తవంగా బయటకు వచ్చేది కాదు. అర్థమైపోయింది. ఇంట్రాగేషన్ లో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక రాయి వేసాడు ఆమె దగ్గర, ఏం జరిగిందో, తను బతికి ఉన్నాడు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము, బట్ క్రిటికల్గా ఉంది, బట్ తను జరిగిందంతా మాతో చెప్పాడు అని ఎప్పుడైతే పోలీస్ ఆఫీసర్ అన్నాడో అప్పుడు తను నిజం చెప్పింది. భయం, ఫియర్ ఫ్యాక్టర్ రెండిట్లో వేరేనండి. అక్కడ భయమే, ఇక్కడ భయమే. ఇక్కడ భయంతో నిజం చెప్పింది, అక్కడ భయంతో తప్పు చేసింది. అక్కడ ఆ భయంతో అబ్బాయి మాటినింది, పేరెంట్స్ చెప్పలేకపోయింది, మా అమ్మ నన్ను తిట్టేస్తారు, కొట్టేస్తారు, ఏదో చేస్తారని భయం, లేకపోతే ఎక్కడ పంపించేస్తారన్న భయంతో అక్కడ చెప్పలేదు. ఇక్కడ ఈ భయంతో ఎలాగో తెలిసిపోయింది, ఫ్యామిలీ మెంబర్స్ వాడు చెప్పాడు కాబట్టి ఈమె ఒప్పుకోకపోతే ఇంకా పెద్ద కేసు అవుతుందేమో అని చెప్పి ఆమె ఒప్పుకోవడం జరిగింది. అంటారు కదా, ఇఫ్ యూ ఒప్పుకుంటే సగం కేసు మనం మాఫీ చేస్తాం కానీ కొన్ని రూల్స్ ఉన్నాయి కాబట్టి షీ హాజ్ నేరం అంతా ఈజీగా ఆమె యాక్సెప్ట్ చేసేసుకుంది. అది కాకపోయింటే అసలు నేను చెయ్యలేదు, నాకు సంబంధం లేదు, అంతే అయిపోయింది. ఎంతో కొన్ని ఏళ్ళు పడతాయి, మన అందరికి తెలుసు కదండి, కోర్టులో ఎన్ని కేసులు నడుస్తాయి, ఎన్ని ఏళ్ళు పడతాయి. కోర్టు, పైకోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు పోతే 30 ఏళ్ళు అయిపోతుంది. సో వి హావ్ టు హ్యాట్స్ ఆఫ్ టు దట్ పర్టిక్యులర్ ఇంటెలిజెన్స్ పర్సన్. నిజంగా అతనే రాబట్టాడు నిజాన్ని. చాలా ఇంపార్టెంట్ అది. అంటే ఐమ్ నాట్ ఎవర్ బట్ చెప్తున్నా. ఇంకోటి మాధవి గారు, ఈ మధ్య కాలంలో ఒకప్పుడు ఎవరైనా అక్రమ సంబంధాలు ఏమన్నా బయట తెలిస్తే వాళ్ళు సిగ్గుతో చచ్చిపోయేవాళ్ళు, అరే ఎందుకురా మనం ఇట్లా చేసినాం, చేయకుండా ఉండాల్సింది, ఇప్పుడు చూడు ఎంత అవమానం అని. ఇప్పుడు ఏమైపోయిందంటే అది ఒక గొప్ప, ఒక వరల్డ్ కప్ సాధించినట్టు, ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినట్టు దాన్ని గొప్పగా డిగ్నిటీగా, వాళ్ళు అసలు ఇంత కించిత్ అపరాధ భావం కూడా లేకుండా వాళ్ళు ఇంకా మంచిగా హ్యాపీగా ఉండగలుగుతున్నారు. అసలు ఏంటి ఈ వైఖరి, ఈ ట్రెండ్ ఎందుకు పెరుగుతుంది అంటారు సొసైటీలో? దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ లవ్ అండి, ఇంకేం లేదు. ఒకళ్ళ రెస్పెక్ట్ లేదు, రికగ్నిషన్స్ లేవు. అంత ఏమవుతుందంటే ఒకప్పుడు, అంటే ఇప్పుడు అంటే మీరు ఏ రిలేషన్షిప్లో తీసుకోండి, అంటే ఇప్పుడు మన ఇద్దరం ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక రిలేషన్షిప్ అన్న దాంట్లో ప్రేమ ఉండాలి, ఒకళ్ళొకళ్ళ రెస్పెక్ట్ ఉండాలి, ఒకళ్ళనొకళ్ళు గుర్తించాలి. ఎప్పుడైతే ఈ మూడు తగ్గిపోతే ఒక రిలేషన్షిప్లో వేరే వాడు ఇచ్చినప్పుడు గ్యారంటీ మనం అటువైపు వెళ్తాం.
దట్ ఈస్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. మీరు అన్నారు ఇందాక పాత కాలంలో జరిగినప్పుడు కూడా చేశారు, అప్పుడు పట్టించుకోలేదు జనాలు, అప్పుడు జరిగేవి ఇలాగే ఉన్నారు చాలా మంది, మనకు తెలిసిన కేసెస్ ఉంటాయి, తెలిసి ఉంటాయి. అప్పుడు ఏంటంటే ఇంకా అవసరం ఇంకేం చేస్తాం, మనకు ఒక బంధం పడింది, ఇంకా తప్పదు, ఇంకా ప్రపంచంలో డైవర్స్ అనేది అమ్మో చాలా పెద్ద తప్పు చేస్తే ఎవరు నన్ను ఆడవాళ్ళని అంటారు కదా, మళ్ళీ ఈమె ఆయన వదిలేసేయడానికి ఆడవాళ్ళని అంటారు ఒక ఉండేది. అది రాంగ్ ఆర్ రైట్ నేను అన్ను, బట్ ఎనీ రిలేషన్షిప్లో అర్థం చేసుకుంటే డైవర్స్ వరకు రాకూడదు అని ఆలోచన. ఉండకూడదు, ఎందుకు ఉండాలి డైవర్స్? ఒకళ్ళిద్దరు భార్యాభర్తలు ఒక బంధం ఉందంటే, ఇప్పుడు మన కల్చర్ బాగా ఎదిగిందంటే దానివల్లే. సరే నిజంగా మీరు ఆ అబ్బాయి చాలా మంచోడు కాడు, వాటితో చాలా కష్టాలు వస్తున్నాయి, పిల్లలు పాడైపోతున్నారు, ఫ్యామిలీ పాడవుతుందంటే అప్పుడు మీరు ఒక్కసారి పెద్దవాళ్ళతో కూర్చోపెట్టి మాట్లాడి డైవర్స్ గురించి మీరు మాట్లాడుకోండి. దట్ ఈస్ ద సెకండరీ పాయింట్. బట్ టిల్ దెన్ స్ట్రగుల్ ఫర్ దట్ రిలేషన్షిప్ అయిపోయింది. ఒక్కసారి దానివల్ల మీరు కాదు, మీరు ఎలాగైనా అయిపోయారు, మీ చుట్టుపక్కల పిల్లలు పాడయ్యారు అనుకో, బికాస్ దే ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రేపు జనరేషన్ వాళ్ళది, రేపు నాడు ఇవన్నీ నేర్చుకొని బయటకు వెళ్ళాక దే ఆర్ ద గోయింగ్ టు బికమ్ సోషల్ ఎలిమెంట్స్ అవుతారు వాళ్ళైతే. కాబట్టి వాళ్ళకైనా ఎఫెక్ట్ కొడుతుందంటే కమ్ అవుట్ ఆఫ్ దట్ రిలేషన్షిప్, అది మనం ఆలోచించవచ్చు. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ ఎవరు ఎక్కువగా ఉంటారో ఆలోచించుకోండి. అంటే ఇప్పుడు లేడీసా జెంట్సా నేను మాట్లాడను, ఇద్దరు తప్పేనా, జెండర్ ఇస్ నాట్ అ బయాస్, దట్ ఈస్ ఎ నీడ్ ఆఫ్ దట్. సో ఒక నీడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సో వై దే ఆర్ ల్యాకింగ్ ఇట్, తప్పే. ఒక రిలేషన్లో ఉంటే ఇంకొకటి ఎందుకండి, అలాంటి మన జీవితంలో ఏ కోరిక తీరు కదా, ఒక్కడు కాకపోతే ఇప్పుడు మీ ఒకళ్ళు ఒక్కొక్క క్వాలిటీ బాగుంటుంది, ఇంకోళ్ళు ఒక్కొక్క క్వాలిటీ బాగుంటుంది, అలా అన్న మాత్రాన మనకి ఇది నచ్చిందని చేసుకుంటూ వెళ్ళిపోతే దెర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ ద రిలేషన్షిప్ కదా. ఇట్స్ బికమింగ్ అ వెరీ రాంగ్ వర్డ్, వీ కెన్ యూజ్ దాట్. కానీ అది ఇప్పుడు జనానికి ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. ఏమన్నా అంటే దానికి ఒక కారణం ఇస్తున్నారు, దానికి ఓకే కూడా చెప్పారు కదా, ఓకే కూడా ఇచ్చారు. అంటే ఓకేని ఇస్తే మనిషి ఆపుతాడా? ఆపలేరు. ఎంత ఆలోచించుకోవాలండి. అంటే నీకు నిజంగా రిలేషన్షిప్ ఇష్టం లేదు, లీవ్ దట్ రిలేషన్షిప్ అండ్ గెట్ ఇన్ టు దాట్. బట్ రెండు మా డ్యూయల్ ఎలా చేయాలి? ఒక అంటే ఇది కావాలి అది కావాలంటే ఎట్లాగా? అంటే ఇక్కడ ఇద్దరు మనస్థితులు, అప్పుడు వీళ్ళే ఉంటారు, నువ్వు అలా ఉన్నావు నేను కూడా ఇలాగే ఉంటాను. ఇంక ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ ఎక్కడుంది? పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు, అంటే నేర్చుకుంటారు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద నేచర్? మనం పెద్ద పెద్ద సాహిత్యాలు అన్ని చెప్పుకుంటూ కూర్చుంటాం కదా, ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ ఉంటాం. బట్ వాట్ ఎగ్జాంపుల్ అనేది ఒక మంచిది ఉండాలి, చూపించాలి కదా. పిల్లలు అదే అడుగుతున్నారు. అంటే మహాభారత రామాయణం చెప్తే దాంట్లో తప్పులు తీసేటట్టు కూడా జరుగుతున్నాయి, చేస్తున్నారు జనాలు. ఎందుకంటే మనకే కరెక్ట్నెస్ చూపించలేకపోతున్నాం. సో వాట్ ఎవర్ మేబీ ఎవరెంత చెప్పినా ఎండ్ ఆఫ్ ద డే మన మైండ్లోకి ఉండాలి, నిజంగా నేను చేసేది కరెక్టా కాదా, దీనివల్ల నేను ఎలా ఉంటా, నా రిలేషన్షిప్ ఈ చేస్తే సమాజం పక్కనండి, సొసైటీ విల్ నెవర్ గివ్ యూ ఎనీథింగ్, గుడ్ అంటే గుడ్డో బ్యాడో బ్యాడో. మీరు బాగుంటే ఓకే, మీరు ఎప్పుడైనా కష్టాల్లో ఉంటేనే సొసైటీ మిమ్మల్ని బాధ పెట్టడానికి వస్తుంది, మీరు ఎప్పుడైనా హ్యాపీగా నేను పట్టించుకోదు మిమ్మల్ని. సొసైటీ సెకండరీ థింగ్ అకార్డింగ్ టు మీ. థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, నువ్వు, నీ ఫ్యామిలీ, నీ పిల్లలు. మళ్ళీ నీకు అంతా తెలియనప్పుడు పిల్లలు ఎందుకు అన్నావు, వదిలేయి, అంతే కదా. ఇప్పుడు రేపటి పిల్లలు ఏమైనా చేస్తుంది, మరి నో నీడ్ టు కరెక్ట్, అసలు నీకు అధికారమే లేదు నీ పిల్లలు నువ్వు చెప్పడానికి. ఇంకా అప్పుడు మళ్ళీ వచ్చి నువ్వు తప్పు ఒప్పు అంటే పిల్లలు వినరు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇలాంటి ఎగ్జాంపుల్స్లోనే ఉంటాయి. ఇప్పుడు మనం ఈ కేసులు ఏదైతే జరుగుతున్నాయో వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో ఇవి జరిగే ఉంటాయి, కాబట్టి వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి పెద్ద అయ్యాక. బికాస్ దే హ్యావ్ సీన్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, వాళ్ళ ఇళ్ళు జరిగిన చూసుకుంటున్నారు, తప్పేం లేదే దీంట్లో, ఓకే ఇలా చేస్తే ఓకే చేయొచ్చులే అని ఒక ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందండి? మెయిన్లీ ఫ్రమ్ ద పీపుల్, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీసో స్టోరీసో, ఇంకొకటి మనం చెప్పిందే చెప్పి దీనికి ఏం కేసు ఇంకా సాల్వ్ కాలేదు, ఇలాంటివి కూడా మనం అనుకోకుండా పిల్లల దగ్గర మాట్లాడుకుంటాం. ఓకే ఈ కేసు ఇప్పుడిప్పుడే సాల్వ్ కావు, సో మనం ఈ లోపల జరగాల్సిందంతా జరిగిపోతుంది, మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, ఎప్పుడు మనం పట్టించుకోడు, ఇంకేం గుర్తుంటుంది. సో ఇంతవరకు జనాలు నడుస్తున్నాయంటే జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ మైండ్ సెట్. వాళ్ళు మారాలి సార్, మనం సొసైటీని ఏమీ చేయలేం. నేనేం తప్పు ఒప్పో చెప్పేటట్టుగా పేరెంట్స్ ఉండాలి, ఇంటానికి ఆల్రెడీ అవ్వాలి, అప్పుడే ఏదైనా జరుగుతాయి మనకి. సో క్రిమినల్ మైండ్ సెట్ ఇవన్నీ మైండ్ సెట్ అదే ప్రాబ్లం. అది ఆ మైండ్ని నువ్వు క్రిమినల్గా వాడితే క్రిమినల్ మైండ్ సెట్, పాజిటివ్గా వాడితే విల్ బీ అ ప్రొడక్టివ్ టు ద ఆర్గనైజేషన్ ఆర్ సొసైటీ. థ్యాంక్ యూ మాధవి గారు. థ్యాంక్ యూ సార్.